నెల్లూరు జిల్లా మొత్తం మీద ఇంత పెద్ద మర్రి చెట్టు బహుశా ఎక్కడా లేదేమో. ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. ఈ మర్రి చెట్టుకి వచ్చిన ఓడలే మళ్లీ భూమిలోకి పాతుకుపోయి మరొక చెట్టులా పెద్ద మొత్తం విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. ఇదైతే టీపీ గూడూరు మండలం వరిగొండ గ్రామంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉంటుంది. నిజానికి జ్వాలాముఖి అమ్మవారి ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఈ శక్తిపీఠం ఉంటుంది. సతీదేవి తనువు చాలించాక శ్రీ మహావిష్ణువు ఆమె శరీరాన్ని తన సుదర్శన చక్రంతో 51 భాగాలుగా ఖండిస్తారు. అప్పుడు అమ్మవారి నాలుక పడిన ప్రదేశమే ఈ శక్తిపీఠం. జ్వాలాముఖి అనే పేరు రావడానికి గల కారణం అమ్మవారి గర్భగుడిలోని రాతి పగుల నుండి నిరంతరం వెలువడే సహజ వాయువు ఇక్కడ జ్వాలకు ప్రసిద్ధి. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఒకసారి తన సందర్శన సమయంలో ఇక్కడ ఉన్న జ్వాలను కూడా ఆర్పడానికి ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు ఆయన భక్తికి చిహ్నంగా ఇక్కడ అమ్మవారికి బంగారు పందిరిని బహుకరించారట. అంతటి శక్తి స్వరూపిణి మన నెల్లూరుకు కూతవేటు దూరంలో వరిగొండ గ్రామంలో ఉండటం నిజంగా మన అదృష్టమే. ఇక్కడి స్థల పురాణం చూసినట్లయితే ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామం నుండి దాదాపు 400 సంవత్సరాల మునుపు ధనియాల బస్తాలలో ఇక్కడికి వచ్చి ఉన్నాను, నాకు ఇక్కడ దేవస్థానం నిర్మించండి అని ఒక భక్తుడికి స్వప్నంలో కనిపించి అమ్మవారు చెప్పగా అప్పటి నుండి ఇక్కడ అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 1975వ సంవత్సరంలో పాత దేవస్థానం జీర్ణోద్ధారణ చేసి శ్రీ శంకర జయేంద్ర సరస్వతి గారిచే విగ్రహ ప్రతిష్ఠ చేసి అమ్మవారికి శ్రీ జ్వాలాముఖిగా నామకరణం చేశారు. అప్పటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేరుస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా దేవి శరన్నవరాత్రులలో భవానీ మాలలతో, భక్తుల భజనలతో, పల్లకి సేవలతో, ప్రత్యేక పూజలతో, విద్యుత్ దీపాలంకరణతో, బాణా సంచలతో అంగరంగ వైభవంగా ఉంటుంది. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంతో పాటు మేధా దక్షిణామూర్తి ఆలయం, వినాయక స్వామి ఆలయం, విద్యా సరస్వతీదేవి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, అలా చాలా ఉపాలయాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. దూర ప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మీకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది కాబట్టి